ఒక వ్యక్తి గుర్రం మీద వేరే ఊరు వెళ్తానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒక పెద్ద కాలువ అడ్డుగా వచ్చింది. అతను ఆ ప్రాంతానికి ఎప్పుడూ వెళ్ళలేదు, కొత్తగా వెళ్తున్నాడు. ఓ పెద్ద కాలువ అడ్డు వచ్చింది. ఇప్పుడు ఈ కాలువ దాటాలి, గుర్రం మీద ఉన్నాడు. ఇప్పుడు ఆ కాలువ దాటడానికి అది ఎంత లోతుందో, మరి దాన్ని దాటితే అవతలకి వెళ్ళగలనా, అది మోకాలు లోతుందా, మనిషి లోతుందా, తాడి చెట్టు లోతుందా, ఇతనికి అర్థం కావట్లా. ఎట్లా తెలుసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటే ఇతనికి బాతుల గురించి తెలియదు. దేని గురించి తెలియదు? బాతుల గురించి తెలియదు ఇతనికి. బాతులను ఎప్పుడు చూడలా, బాతుల గురించి ఎప్పుడు వినలా. ఇతను గుర్రం మీద ఉన్నాడు. ఈ పక్కన ఒక పెద్ద బాతుల గుంపు వచ్చింది. ఈ బాతుల గుంపు రాగానే బాతుల గుంపును చూశాడు. చూసి ఇతనేమనుకున్నాడు, ఇదేందబ్బా చిన్న చిన్న పెట్టలు బాగుండే, బుడిబుడి అడుగులు ఎత్త బలి వెళ్ళిపోతున్నాయి అని చూస్తున్నాడు వాడు. అవి అలా అలా ఉండగానే నీళ్ళలోకి దిగినాయి. నీళ్ళలోకి దిగి అలా అవతలకి వెళ్ళిపోయినాయి. బాతులు ఏం చేస్తాయి, సహజంగా నీళ్ళలో దిగి చక్కగా ఈదుతాయి. అలా అవి ఈదటం కూడా ఎలా ఉంటుందంటే ఈదినట్టు ఉండదు, నడిచినట్టే ఉంటుంది నీళ్ళ మీద కూడా. దేవుడు వాటికి ఆ రకమైనటువంటి శరీర ఆకృతినిచ్చాడు. మీరు బాతుల యొక్క కాళ్ళు చూస్తే ఈ మధ్యలో ఒక శరీరము 2 వేళ్ళకి మధ్య ఉంటుందండి. శరీరం ఉంటుంది, వాటిని అతుక్కొని ఉంటుంది అన్నమాట. ఈ వేలికి మధ్యలో మీరు గమనించండి. అవి వేదటానికి నీటిని ఏదటానికి ఉపయోగపడతాయి. మనోడికేమో బాతుల గురించి తెలియదు. ఈ బాతులేమో నీళ్ళ మీద నడిచినట్టు నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయినాయి. సహజంగా తెలియనోడు ఏమనుకుంటాడు చెప్పండి, ఏ నీళ్ళు పెద్ద లోతు లేవు, అంత అసలు చిన్న చిన్న పక్షులే నడుచుకుంటూ వెళ్ళిపోయినాయి అంటే ఏముందలే అని చెప్పేసి ఒక్క ఉదుటన గుర్రాన్ని దించాడు అందులోకి. ఏమయ్యాడు చెప్పండి? బయటికి రాలేక, దేవునికి స్తోత్రం, ఇంకా బయటికి రాలా, ఇక అంతే కొట్టుకొని పోయాడు దాంట్లో పడి. ఎందుకని? బాతుల గురించి తెలియదు కాబట్టి. విషయం అర్థమైందా? అదే బాతుల గురించి తెలుసుకొని ఉంటే, అరే అవి ఈదు తీరా బాబు, వీటిని బట్టి మనం వెళ్ళకూడదు, నీళ్ళలోకి పడిపోతాము అని చెప్పి ఏదో ప్రయత్నం చేసేవాడు. బాతుల గురించి తెలియదు కాబట్టి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. బాతులు చూసి, అది ఈదటం చూసి నీళ్ళల్లో. ఏం చెబుతున్నానంటే మీకు, మనం కూడా వాక్యాన్ని తెలుసుకొని ఉండాలి. అందుకని ఈ కూడికలు ఏర్పాటు చేసుకుంటుంది, పని పాట లేక కాదు. యేసయ్య మనస్సు, దేవుని వాక్యం, అది తెలుసుకోవటానికే ఈ కూడికలు ఏర్పాటు చేసుకొని వాక్యాన్ని వింటున్నాం మనం. ప్రభునందు ప్రియులారా, స్తుతి ఒక ఎత్తు, పాటల కార్యక్రమం ఒక ఎత్తు, కానుకలు పట్టుకోవటం ఒక ఎత్తు, సాక్ష్యాలు చెప్పటం ఒక ఎత్తు, అర్థమైందా, ప్రార్థనలు చేసుకోవటం ఒక ఎత్తు. ఇదంతా ఒక ఎత్తు అయితే వాక్యము సమయం ఒక ఎత్తు. ఎందుకంటే దేవుని మనస్సును తెలుసుకునే సమయం ఇది. 2 చేతులెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే మనం అన్నిట్లో అలర్ట్గా ఉంటాం. వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికే అదే సాతాను చేసే పని అన్నమాట. వీడు వాక్యం వినకూడదు, వాక్యం వినకూడదు. ఎందుకంటే వాక్యం విన్నారు అంటే దేవుని మనస్సు వీళ్ళకేందో తెలిసిపోద్ది. దేవుని మనసు తెలిసిందంటే జాగ్రత్త పడతాడు. వీళ్ళు ఎంత లోతుందో తెలిసిపోద్ది వీళ్ళకి. పాతాళం గురించి తెలిసిద్ది, పరలోకం గురించి తెలిసిద్ది, ఎలా నడుచుకోవాలో తెలిసిద్ది, ఎలా జీవించాలో తెలిసిద్ది, ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఇది ఇలా జరగకూడదని సాతానుగాడు వాక్యం టైంలో డిస్టర్బ్ చేస్తుంటాడు మనల్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఏం తెలుసుకోవాలి ప్రాముఖ్యంగా ఈ భూమి మీద? వాక్యాన్ని తెలుసుకోవాలి. భౌగోళిక శాస్త్రం తెలుసుకోకపోయినా, ఈ భూమి మీద ఉన్న ఆర్థిక శాస్త్రం తెలుసుకోకపోయినా, చాలా శాస్త్రాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఏ శాస్త్రం తెలుసుకోకపోయినా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలా. 2 చేతులైతే స్తోత్రం చెప్పు. పరలోకానికి నడిపించేది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ఇంకా ఏ శాస్త్రం నడిపించదు ఇక్కడ. ఈ శాస్త్రాలన్నీ ఇక్కడ కొద్ది కాలం మనం బ్రతకటానికి మనకు నేర్పిస్తాయి అంతే, కొద్ది కాలం జీవించడానికి. వాక్యము మాత్రమే. ఇది తెలుసుకొని ఇది నేర్చుకుంటే నిత్యరాజ్యానికి వెళ్తాం. ఎప్పుడో చెప్పినట్టున్న స్టోరీ చాలామంది సేవకులు చెప్తుంటారు. ఒక అతను, ఒక యవ్వనస్తుడు బాగా చదువుకొని పట్నం నుంచి వాళ్ళ ఊరు వచ్చాడంట. వాళ్ళ ఊరు వచ్చిన తర్వాత కాలువ దాడుతున్నాడంట. పడవలో కాలువ దాడుతున్నాడు. పడవ నడిపించి అతను నడిపిస్తూ ఉన్నాడు పడవని. అతనికి ఏ శాస్త్రాలు రావు, ఇతనికి అన్ని శాస్త్రాలు వచ్చు. అంతే, పట్టణంలో బాగా చదువుకొని వస్తున్నాడు. సరే, సగంలోకి వెళ్ళిన తర్వాత
మాటల్లో ఇతను ఆ పడవ నడిపే అతన్ని ఎగతాళి చేయాలని యవనస్తుడు నీకు ఆర్థిక శాస్త్రం తెలుసు అన్నాడంట. నాకేం తెలుసు బాబు, నేనేమన్నా చదువుకున్నానా? నీకు చెట్ల గురించి తెలుసా? ఆ తర్వాత ఇంకోటి తెలుసా అది ఇదని ఇంగ్లీష్లో 4-5 మాటలు దంచి కొడుతున్నాడంట. నుండి నాకేం తెలియదు బాబా, నాకేం తెలుసు, నేను చదువుకున్నానా బాబా అంటున్నాడంట. బాగా మధ్యలోకి వెళ్ళాక సుడిగుండం వచ్చిందంట, ఎర్రం తిరుక్కుంటూ వచ్చిందంట. బాబా నీకు అన్ని శాస్త్రాలు తెలుసు కానీ ఈత శాస్త్రం తెలుసా అన్నాడంట. ఏ శాస్త్రం? ఈత శాస్త్రం తెలుసు. ఈత శాస్త్రమా? ఇది ఎక్కడా? నేను ఎక్కడ చదువుకోలేదు అన్నాడంట. ఇది చదువుకుంటే వచ్చేది కాదు నాయన, నేర్చుకుంటే వచ్చేది బాబా. ఇప్పుడు ఈత శాస్త్రం నేర్చుకొని ఉంటేనే ఇదిగో గుండం వచ్చింది, సుడిగుండం, వాయుగుండం. ఇప్పుడు పడవలో మనం మునిగిపోతాం. ఈ శాస్త్రం తెలుసుకుంటేనే ఒడ్డుకి వెళ్తాం, లేకపోతే ఏడే మునిగిపోతాం అన్నాడంట. లబోదిబో అన్నాడంట. ఎన్ని శాస్త్రాలు తెలుసుండే ఏం లాభం? అసలు శాస్త్రం తెలియదు మనోడికి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యం. ఇందులో ఆయన మనస్సు ఉంది. ఎవరి మనస్సు? యేసయ్య మనస్సు. నా బిడ్డలు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన అంతా ఇదిగో వాక్యంలో ఉంది. అందుకనే ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దీని కొరకు మనం ప్రయత్నం చేయాలి. సెకండరీ ఇక మిగతాయన్నీ ఈ భూమి మీద తప్పదనుకోండి. ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది యేసయ్య మనస్సు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే మనల్ని ఆశీర్వదించేది, నిత్య రాజ్యానికి నడిపించేది, నిత్యత్వంలో యుగ యుగాలు మనం ఉండటానికి దోహదపడేది. కాబట్టి బాతుల గురించి తెలియకపోతే ఎలా నీళ్ళల్లో పడ్డాడో, ఈత శాస్త్రం గురించి తెలియకపోతే ఎలా నీళ్ళల్లో పడి మునిగిపోయాడో, మనం కూడా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని వాక్యాన్ని జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్తగా వాక్యాన్ని తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.